దేశంలో మరోసారి వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కిలోల సిలిండర్పై ₹42 ధరను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. కోల్కతాలో పెంపు ₹53.50గా ఉంది. 5 కేజీల ప్రీ-ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్పై ₹11 చొప్పున పెంచారు. దీంతో 5 కిలోల ప్రీ-ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ₹821కు చేరింది. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర ₹3,113గా ఉంది. కోల్కతాలో ₹3,255గా ఉంది. ఇటు హైదరాబాద్లో ₹3,315, విజయవాడలో ₹3,251కు వాణిజ్య సిలిండర్ల ధర చేరింది. గృహ వినియోగ సిలిండర్ల ధరలో మార్పులు లేవని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ బిజినెస్లపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్ను సమర్థంగా నిర్వహించడం కోసం ధరల్లో సవరణ చేయాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90,000 మెట్రిక్ టన్నుల గరిష్ట స్థాయికి చేరిందని ప్రకటించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కనీసం 30 రోజులు ఎల్పీజీ నిల్వలు ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ డిమాండ్ ఉంది. రిఫైనరీలు 50 నుంచి 52,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్లాగ్ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో కమర్షియల్ సిలిండర్ల ధర పెరుగుతోంది. హర్ముజ్లో చమురు రవాణా నిలిచిపోవడం కూడా మరో కారణంగా ఉంది.